రైసోర్లకు నమస్కారం అండి. ఈరోజు వరంగల్ జిల్లా గీసుకొండ మండల్ చింతలపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఫార్మరు తనకున్నటువంటి మొక్కజొన్నలో ఈ సూర్య అగ్రిబయోటెక్ వారి భీమ్ అనే మందును ఎంచుకోవడం జరిగింది. ఇది కొట్టడం వల్ల ఏం జరిగింది అనేది రైతు గారి మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు నమస్తే అండి. మీ పేరేం పేరు? కుమ్రే. మీ దేవురు? చింతలపల్లి. ఓకే, ఈ భీమ్ అనే మందు ఎక్కడ తీసుకొచ్చిల్లు? మన వరంగల్ మీనాక్షి షాప్ లో. వరంగల్ లో మీనాక్షి. ఓకే, ఇప్పుడు ఎంత తీసుకొచ్చారండి? ఇది ఒక 2 ఎకరాలు తీసుకొచ్చినాం. హాఫ్ లీటర్ 2 ఎకరాలు తీసుకొచ్చారు. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 7 ఎకరాలు చేస్తున్నారు. దీన్ని ఏర్పాటు చేసి 7 ఎకరాలకు తెచ్చినాం. 2 ఎకరాలు మందం తెచ్చికొచ్చినాం. ఇది ఎట్లుంటుంది అని చెప్పి ఆలోచన చేసినాం. ఓకే, 7 ఎకరాలకు ఒక 2 ఎకరాలకు కొడితే ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు. 3 రోజుల వరకు పురుగు అవుట్ అయింది. మొత్తం ఇవన్నీ పురుగులే కదా. సరే రండి ఒక్కసారి దగ్గరికి రండి. చూడండి, ప్రతి కొమ్మకి ఏరినాము. చెట్టుకు ఎన్ని పురుగులు ఉండేదండి? చెట్టుకు 4-5 పురుగులు ఉంటాయి. ఇవన్నీ ఏరినాయి అవే కదా. సరే ఇంకొక చూద్దాము, కొన్ని పురుగులు చెట్లకైతే అబ్జర్వ్ చేద్దాము. కొంచెం రండి. ఆల్రెడీ దీనికి అత్తుకొని ఉంది, రాలిపోవడం జరిగింది. ఓకే, అట్నే ఇంకో వేరే చెట్లు ఇక్కడ కూడా ఉంది. అంటే పురుగు అనేది మీరు 3 రోజుల వరకే చూశారు. 3 రోజులలో ఇది మొత్తం చనిపోవడం జరిగింది. సరే ఓకే, మంద అంటే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందండి? మంచిగా అనిపించింది. మరి మిగతా 5 ఎకరాలు కొట్టేస్తారా? మొత్తం తీసుకొచ్చి కొట్టడం జరుగుతుంది. ఓకే, మీకైతే సంతోషం. మిగతా రైతులకు ఎవరికైనా చెప్పొచ్చా? ఏ రైతైనా చూసారా రైతు సోదరులారా? సూర్య అగ్రిబయోటెక్ వారి భీమ్ అనే మందు కనుక మీరు మొక్కజొన్నల కత్తెర పురుగు నివారణకై స్ప్రే చేసినట్లయితే ఉంటే ఇది 24 అవర్స్లోనే పురుగు చచ్చిపోతుంది. 20 రోజులు గ్యారెంటీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.